లక్ష్ములకు అంటే ఐశ్వర్యములకు ఆవు మూలము. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఐశ్వర్యాలు కావాలంటే గోవుని పెంచుకోవాలండి. అంతేగాని పాలు ఇవ్వట్లేదని చెప్పి దుర్మార్గంగా గోవుల్ని ఇంకొకరికి అమ్మేయడం, కబేళాలకు తరలించడం ఉంది, అది సర్వదరిద్రాలకు మూలం. ఇది తెలుసుకోవాలి. గోవు ఉంటే చాలా ఐశ్వర్యము, గోవు ఉనికి చాలు. గావో లక్ష్మ్యాహ తథామూలం గోషు దత్తం ననశ్యతి. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోవాలండి. కంఠోపాఠాలు అయిపోవాలి. ఆయా సందర్భాల్లో వాక్యం గుర్తు రావాలి. గోవును ఉద్దేశించి మనం ఏదైనా కొద్దిపాటి పుణ్యం చేసినా, గోవుకై మనం ఏది ఇచ్చినా అది నశించదు అని చెప్పారు ఇక్కడ. అంటే గోవుకి ఇచ్చినది, గోవును ఉద్దేశించి చేసేటువంటి పుణ్యము ఏదైతే ఉన్నదో అది అక్షయ ఫలాన్ని ఇస్తుంది, కానీ వ్యర్థము కాదు అని చెప్తున్నారు. అన్నం హి పరమం గావో. ఇది చాలా గొప్ప విషయం. ఆవులు సర్వోత్తమమైన అన్నానికి కారణములు అన్నారు ఇక్కడ. అంటే గోవు ఏ విధంగా అన్నానికి కారణము అంటే, మానవులకి దేవతలకి కూడా గోవే అన్నప్రదాయిని.